హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు మెగా డిఎస్సి అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందించబోతున్నాను. అయితే మెగా డిఎస్సితో పాటు టెట్ అయితే నిర్వహిస్తున్నారు. చాలామందికి కొత్తగా టెట్ నిర్వహించారా అని అయితే చాలామంది చెప్పారు. అలాగే దీనికి నేనైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్తో అయితే కనుక మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. ఈ కొత్త టెట్ నిర్వహించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు అయితే మనకైతే కనుక వార్తాపత్రికలో ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే మీడియాలో కూడా, ఎలక్ట్రికల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సితో పాటు కొత్తగా టెట్ కూడా నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక పాత టెట్కి సంబంధించినటువంటి ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి టెట్కి సంబంధించి ఈరోజు అయితే ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఓకే, ఈరోజు ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కొత్త టెట్ ఏదైతే ఉందో టెట్ అలాగే మెగా డిఎస్సికి కూడా నోటిఫికేషన్ అయితే కనుక జూలై 1న అయితే విడుదల చేస్తారు. అలాగే పాత డిఎస్సి ఏదైతే ఉందో మనకి గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ విడుదల చేసినటువంటి డిఎస్సిని అయితే కనుక రద్దు చేస్తూ కొత్త డిఎస్సికి అయితే కనుక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే 16,347 పోస్టులకి అయితే కనుక కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. ఇంకా అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి విడుదల చేసే విధంగా అయితే కనుక నిన్నైతే చర్చలు జరగడం చూసాం మనం. చర్చలు అయితే జరగడం తెలిసిందే. అలాగే టెట్ ఫలితాలు ఈరోజు అయితే విడుదల చేస్తారు. ఇక మనం పూర్తిగా ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి గమనించినట్లయితే కనుక మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహిస్తారని అయితే కనుక మనకైతే ఆర్టికల్ రావడం జరిగింది. జూలై 1న నోటిఫికేషన్కి అయితే కసరత్తు చేస్తున్నారు. ఇక ఈరోజు చూసుకుంటే పాత టెట్ ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారనమాట. ఇక మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకైతే కనుక కొత్త ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు, అలాగే ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉంటారు. కాబట్టి వీళ్ళందరి కోసం మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఓకే, ఇక టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు అయితే కనుక ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక అనంతరం ఆ డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి అలాగే టెట్కు ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే కనుక అధికారులు అయితే కనుక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల డిఎస్సి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. గతంలో డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే కనుక పేమెంట్ చేయవలసిన అవసరం ఉండదు, కానీ మళ్ళీ అప్లికేషన్ అయితే కనుక ఫిల్ చేసుకోవాలన్నమాట, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే ఏటా డిఎస్సి ఇక నుంచి ప్రతి ఏడాది కూడా డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు, అలాగే ఆ అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు అయితే భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు అయితే పేర్కొంటున్నారనమాట. ఇది కూడా చాలా మంచి డెసిషన్. ఇక టెట్ ఫలితాలు చూసుకుంటే ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకైతే కనుక అధికారులు అయితే నిర్ణయించారు. ఈ టెట్కు 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా 2.35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాలు అయితే కనుక వాయిదా పడింది. సో ఇది గాయస్, అయితే మనకైతే కనుక యొక్క మంచి డెసిషన్ అనమాట. ఇదే మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను ఏదో బిస్కెట్ వేస్తున్నాను పొగుడుతున్నానని కాదు, కానీ వైఎస్ఆర్సీపీకి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా మనకి ఇక్కడే మనం పసిగట్టచ్చు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనకైతే చాలా వివరంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అప్పుడు 6,000 పోస్టులకి మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇప్పుడు 16,347 పోస్టులు, అంటే సగానికి సగం కూడా కాదు, ఇంకా 10,000 పోస్టులు ఎక్స్ట్రాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి అప్పుడు లేని పోస్టులు ఇప్పుడు ఎలా వచ్చాయి? ఇది గమనించండి. ఎప్పుడైనా సరే ఇక అబద్ధాలు చెప్పేవాటిని కూడా మనం నమ్మకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే వాస్తవానికి ఇంకా కూడా ఖాళీలు అయితే ఉన్నాయి.
అయితే ఎంతవరకు అయితే ఈ యొక్క మనం తీయగలిగే శక్తి ఉందో ఆ శక్తి మేరకు అయితే కనుక టీడీపీ ప్రభుత్వం అయితే కనుక 16,347 పోస్టులకు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది. అయితే వీటి గురించి నేను తదుపరి వీడియోలో మాట్లాడతాను. మళ్ళీ వీడియో అయితే డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, విడుదల చేసినటువంటి డిఎస్సికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డిఎస్సి కూడా అప్లై చేసుకోవాలి, కానీ పేమెంట్ మాత్రం చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఓకేనా? కావాలంటే కనుక మీరు ఆప్షన్ చేంజ్ చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక అదేవిధంగా ఇంకా టెట్ ఫలితాలు కూడా ఈరోజు విడుదలవుతున్నాయి. ఈరోజు అయితే గతంలో రాసినటువంటి టెట్లో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళెవరు కూడా నిరుత్సాహపడవద్దు. వాళ్ళందరి కోసం, అలాగే ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే టెట్ డిఈడి బీఈడీలు పూర్తి చేసుకున్నారో వారందరి కోసం కూడా టెట్ నిర్వహిస్తున్నారనమాట. వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఇది. ఓకే, అందరూ కూడా టెట్ రాసుకోవచ్చు మన అందరూ కూడా. సో ఈ టెట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిఎస్సికి అయితే ఎలిజిబుల్ అవుతారు. మొదట టెట్ నిర్వహిస్తారు, తర్వాత డిఎస్సి నిర్వహిస్తారు. సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.